దయచేసి కూర్చోండి తొందరగా. మరి ఎండ ఎక్కువైనప్పటికీ దేవుని సన్నిధి మన మధ్యలో ఉండి చల్లదనాన్ని కలుగజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే బయట చాలా వేడి ఉంది, వేడిమి ఎక్కువ అవుతుంది. నేను ఎప్పుడు చెప్తాను కదా, రేపు నరకం తప్పించుకోవాలంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలి. నాకు ఎప్పుడు ఒక ఆలోచన తెలుసా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను గంధకం వేసేటప్పుడు 7 అంతలు పెంచమన్నాడంట. ఎంత? మరి ఇప్పుడు మన బళ్ళారిలో ఒకప్పుడు 32, 33 ఉండే ఎండ, ఇప్పుడు 40, 42 వస్తా మరి ఎట్లుంటుందో తెలియదు. ఈ మేలో చాలా ఉంటుందంట. నేను చెప్తాను కదా, ఆడాడ పందిర్లు వేసినారు. ఏం వేసినారు? ఆడాడ పందిర్లు వేసినారు. పందిరి కింద ఉన్నంతసేపు బాగుంటాం, దాటిపోతే అది ఒక్క మాట నేను చెప్పి అయ్యగారికి మైక్ ఇస్తాను. 91 కీర్తన, తొందరగా 91 కీర్తన. ఈ కీర్తన ఈ కీర్తನೆ కరోనా ಟೈಮಲ್ಲಿ ಎಲ್ಲರ ಮನೆಯಲ್ಲಿ ಬಾಯಿಪಾಠ. ಈಗ ಮರ್ತೋಗ್ಬಿಟ್ರ. కరోనాలో ప్రతి ఒక్కరు ఈ 91 కీర్తనని రోజు ఘోషించేవారు. ఇప్పుడు కరోనా పోయేసింది, 91 కీర్తన లేదు, 103 కీర్తన అసలు లేదు, 23 కీర్తన రాదు, 51 లేదు. అట్లా అయిపోయింది బతుకులు చాలామంది. 91 కీర్తన. మహోన్నతుని చాటును నివసించువాడే నీడ 40 సంవత్సరాలు పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్న దెబ్బ తగలకుండా కాపాడాడు మన దేవుడు. మరి ఆయన ఏ గ్రీన్ మ్యాట్ కట్టి ఉంటాడు, ఏ వైట్ మ్యాట్ కట్టి ఉంటాడు. ఇక్కడ కడితే ఒక 10 మీటర్లు కడతారేమో, ఇంత ఇంత మన రూమ్ అంత ఉంటుంది. నేను చూశాను కదా, ఈ మన హాల్ అంత ఉంటుంది వాళ్ళు కట్టిన మ్యాట్లు. మరి దాని బయటకు వస్తే అది బైబిల్ అంటుంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే మనకు దుర్గము, ఆయనే మనకు చల్లదనం, ఆయనే మనకు కాపుదల. హల్లెలూయా. మరి ఆయన ఉంటే మన జీవితంలో ఎన్నైనా అద్భుతాలు చూడగలం. ఆయన లేకుంటే ఉన్నవన్నీ సున్నాయి. మరి సున్నాలో ఉన్నటువంటి మనలను ఆయన పిలిచి మన పక్కన నిలబడి, ఆయన ఒకటి, మనం ఎన్ని సున్నాలు చూడండి, ఇన్ని సున్నాలు రాసుకుంటూ పోతే, ఒక సున్నా పెడితే 10, 2 సున్నాలు పెడితే 100, 3 పెడితే 1000, 4 పెడితే 10,000, 5 పెడితే 1,00,000, 6 పెడితే 10 లక్షలు, ఇంకా 1,00,00,000, 10 కోట్లు. సున్నాలే. వెళ్ళలేని సున్నాలకు యేసు ప్రభు సున్నాలకు విలువిచ్చి ఈరోజు తన పిల్లలుగా చేసుకున్నాడు.